తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. నిజామాబాద్ కామారెడ్డిలోనే 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారాయన. 420 హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ చెప్పాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలో కలిపి 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఒక ఆర్మూర్ నియోజకవర్గంలోనే 72,000 మంది రైతులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ 1,00,000కు పై మంది రుణమాఫీ కానున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలో కలిపి 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆర్మూలనే ఉన్నది, సిద్ధులగుట్ట అక్కడే ఉన్నది. అమ్మ తల్లి ఆ సిద్ధులగుట్టే సాక్షి. మీరేమో మీనాక్షి మేడం ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ గారు సిద్ధులగుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధులగుట్ట దేవుడు సాక్షిగా మీ డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదేవిధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజన్ గారిని కోరుతా ఉన్నానని చెప్పి